మిత్రులందరికీ నమస్కారం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతులకు నష్టం కలిగిస్తే ఉపేక్షించం, ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాల్సిందే, తక్కువ ధరకు కొంటే మిల్లుల్ని బ్లాక్ లిస్టులో పెట్టండి, వ్యాపారుల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయండి, ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు రానియొద్దు, సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 20వ తేదీ తర్వాత ఇంటర్ ఫలితాలు, ఇప్పటికే మూల్యాంకనం పూర్తి, పసిడి పరుగులు, వెండి మెరుపులు, 10 గ్రాముల బంగారం ధర 75,000, 85,500 చేరిన కిలో వెండి, తెలంగాణకు 8.5, ఏపీకి 5.5 టీఎంసీలు, కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీలో నిర్ణయం, అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగు తేజం, పర్యాటకుడిగా రోదసీయానం చేయనున్న గోపీచంద్ తోటకూర, ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిపై అసత్య ప్రచారం ఖండించిన ప్రభుత్వం. క్రీడా వార్తలు. ఐపీఎల్ 17లో లక్నోపై ఢిల్లీ విజయం. నేటి సూక్తి: అస్తమించిన సూర్యుడు ఉదయించడం ఎంత సత్యమో, పోరాడి ఓడిన వారు తిరిగి గెలవడం కూడా అంతే సత్యం. నేటి ఆరోగ్య చిట్కా: ట్రీటీ ఆయిల్ ముఖంపై నల్ల మచ్చలను తొలగిస్తుంది. నిన్నటి జీకే: ఏ సంవత్సరంలో అత్యధిక మందిని భారతరత్నకు ఎంపిక చేశారు? జవాబు 2023. నేటి జీకే: అబెల్ ప్రైజ్ను ఏ అంతర్జాతీయ బహుమతితో పోలుస్తారు? జవాబును కామెంట్ రూపంలో పెట్టండి. సేకరణ మధుకర్ బొమ్మెర. ధన్యవాదములు.